ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. సముద్రం అన్న తర్వాత అలలు, జీవితం అన్న తర్వాత సమస్యలు సర్వసాధారణమే కదండి. అలాగే మీ జీవితంలో ఏమైనా సమస్యలు కష్టాలు ఉంటే గనక వాటిని తొలగించుకోవడం కోసం ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి. మన సబ్స్క్రైబర్ ఒకరైతే కామెంట్ చేశారండి. వారైతే ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారంట ఫ్రెండ్స్. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఉద్యోగం రావటం లేదంట. వారైతే మన వీడియోస్ చూడటం వల్ల గురువుగారి గురించి తెలుసుకుని గురువుగారికి కాల్ చేశారంటండి. వారి సమస్య గురించి చెప్పారంట. అప్పుడు గురువుగారు వారి సమస్యలకు తగిన పూజలు చేసి మంచిగా పరిష్కారం అందించారంటండి. అతి కొద్ది రోజుల్లోనే వారికైతే మంచి ఉద్యోగం అనేది వచ్చిందంట. ఇప్పుడైతే వారు లైఫ్లో సెటిల్ అయ్యారంటండి. కామెంట్ చేశారు, ఈ గురువుగారికి ఫోన్ చేయడం వలన వారికి మంచి ఉద్యోగం వచ్చింది అని మన ఛానల్ ద్వారా కృతజ్ఞతలు అయితే తెలుపుకున్నారు. అలాగే మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. బిడ్డ, నీతో ఒక రహస్యం చెప్పాలి అని వచ్చానమ్మా. నీ మనసులో ఉన్న కోరిక తీరే రోజు వచ్చేసింది. నీవు తీయటి శుభవార్త వినబోతున్నావమ్మా. నా మీద భక్తితోటి నన్ను కానీ శివయ్య తండ్రిని కానీ తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి బాబాగారు ఎందుకు ఇలా చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మీరైతే బాబాగారిని కానీ శివయ్య తండ్రిని కానీ తాకండి. ముందుగా అయితే బాబాగారిని తాకిన వారి గురించి మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. బిడ్డ, నీవు ఒంటరిగా వినమ్మా. నీకు ఒక రహస్యం చెబుతాను. నీ బాబా తండ్రి చెప్పాడు అంటే దానికి తిరుగు ఉండదు. నీ దశ తిరిగిపోయే ఒక మాట చెబుతాను తల్లి. ఏ దిశను తిరిగి చూసినా సరే మోసాలు నిన్ను వెంబడిస్తున్నాయి కదా. నువ్వు కోరింది జరగకుండా కష్టం మీద కష్టం వచ్చి నీ మనసు కృంగిపోయేలాగా, విసుగు చెందేలాగా నిన్ను చుట్టుముట్టి చిక్కులు అన్నీ నిన్ను చుట్టుముట్టేశాయి. నిన్ను కాపాడేందుకు ఎవరూ లేరు అని ఈ బాబానే ప్రార్థించావు. అందుకే తల్లి, ఈరోజు నీకోసమే వచ్చాను. ఇక మీదట నీ జీవితంలో ఎలాంటి చిక్కులు కష్టాలు రాకుండా నీ జీవితానికి సంబంధించిన అద్భుతమైన రహస్యం కూడా చెబుతాను. జాగ్రత్తగా ఒంటరిగా ఎవరికీ తెలియకుండా విను తల్లి. నేను చెప్పేది ఎవరితోనూ పంచుకోనవసరం లేదు. ఈ బాబాని అనుసరించి జాగ్రత్తగా నిర్లక్ష్యం చేయకుండా విను తల్లి. మనసు పెట్టి వినమ్మా. ఎవరి దగ్గర కూడా మోసపోవద్దు, అవమానపడవద్దు. అన్ని సమస్యలకి కూడా పరిష్కారం చూపిస్తాను. నీకు మంచి సలహాలను ఇస్తాను. అదృష్టాన్ని చూపిస్తాను. మంచి దారిని చూపిస్తాను. నువ్వు ఏదైతే ఆశపడ్డావో అది నీకు దొరకాలి అంటే కొద్దిగా కష్టపడాలి. కానీ ఓటములు మోసాలు నిన్ను వెంబడిస్తున్నాయి. భయపడి నువ్వు చేసే పని నుండి వెనకంజు వేయవద్దు. అలా వెనక్కి తిరగాలి అని నీ మనసుకు అనిపించిన వెనకంజు వేయవద్దు. నీ జీవితంలో మార్పు కావాలి అంటే కొన్నిటిని ఓర్చుకోవాలి, కొన్నిటిని దాటాలి, కొన్నిటిని ఎదుర్కోవాలి. అప్పుడే నువ్వు కోరుకున్నది జరుగుతుంది. విజయం నువ్వు తప్పకుండా దక్కించుకుంటావు. ఈ కష్టాలను మోసాలను చూసి జీవితంలో ఇకపై మంచే లేదా, మంచి రోజులు రావా అని నువ్వు నిరుత్సాహపడవద్దు. నీకు మంచి కాలం ఆరంభమైందమ్మా. ఇవన్నీ దాటుకుని తొక్కుకుని నిలబడితేనే జీవితమమ్మా. కష్టాలను, బాధలను, మోసాలను, అవమానాలను, హేళనలను, ఓటములను అన్నిటినీ కూడా దాటి తీరాల్సిందే. కష్టం దుఃఖం మాత్రమే నీ జీవితంలో ఉండవు. ఇకపై నీకు అంతులేని సంతోషం రావాలి అంటే ఈ కష్టాన్ని నువ్వు కొంచెం ఓర్చుకోవలసిందే. ఆ తర్వాత అంతులేని ఆనందం నీ జీవితంలోకి రాబోతుందమ్మా. నువ్వు అదృష్టాన్ని ఒక పెద్ద మొత్తంలో అందుకోబోతున్నావు.
నువ్వు గెలవాలి, విజయం రావాలి అంటే ఏం చెయ్యాలో తెలుసా తల్లి? నీ వల్ల ఏదైతే కాదు అని అన్నారో వాళ్ళ ముందు నువ్వు చేయవలసింది చేసే తీరాలి, చేసి గెలవాలి. ఇక మీదట నీ జీవితంలో అన్నీ మంచి విషయాలే జరుగుతాయి. ఇలాంటి విషయాలు నీ జీవితంలో జరుగుతూ ఉండగా కొంతమంది చూసి ఓర్చుకోలేని వారు నీపై ఈర్ష్య చూపిస్తూ ఉంటారు. వారు ఎంత ఈర్ష్య చూపించినా వారు అనుకునేది ఏదీ జరగదు. నీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. అలాంటప్పుడు నువ్వు ఎదగడం తప్పకుండా జరుగుతుంది. నిన్ను దిగజార్చాలి అని చూసిన వారు కళ్ళు వెళ్ళబెట్టుకుని చూస్తారు, ఆశ్చర్యంతో చూస్తారు. అయ్యో కిందకి దిగలేదే, పడిపోలేదే అని చూస్తారు. నీ పక్కనే ఉన్నది ఎవరు? నీతో ఉన్నది ఎవరు? నీ బాబా తండ్రి. నీ బాబా తండ్రి నీ పక్కన ఉన్నంత వరకు ఎలాంటి శాపనార్థాలు, ఎలాంటి దుష్టశక్తులు, ఎలాంటి దుష్ట కళ్ళు ఏమీ కూడా నిన్ను ఏమీ చేయలేవు. ఎందువల్లంటే వాటన్నిటిని నేను తిప్పికొడతాను కాబట్టి. నీకు అసలు అందనంత దూరంలో చెడుని ఉంచుతాను, మంచిని మాత్రమే నీ చుట్టూ ఉంచుతాను. నువ్వు చేయవలసినవి కూడా కొన్ని ఉన్నాయమ్మా. నీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, మౌనంగా ఉండాలి. నీకొచ్చే కోపం ఎంతకైనా దిగజార్చుతుంది. అందువల్ల కోపాన్ని అదుపులో పెట్టుకో. ఎవరైతే నిన్ను దిగజార్చాలి అని చూశారో, ఎవరైతే నిన్ను దూరం పెట్టాలి అని చూశారో వారికి దూరంగా ఉండు. వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వచ్చే సందర్భం వస్తుంది. వాళ్లే నిన్ను వెతుక్కుంటూ నీ మంచి తెలుసుకుని నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను. గొప్పగా నీతో మాట్లాడేలా చేస్తాను. వాళ్ళు నీ దగ్గరికి వచ్చి పొగిడినప్పుడు పొంగిపోవద్దు, హేళన చేసినప్పుడు కృంగిపోవద్దు. నీ జీవితం ఎప్పుడూ ఇలాగే ఉండిపోదు. మారుతుంది తల్లి, మారుతుంది. అన్నీ మారుతాయి. అందరూ ఒకేలా ఉండరు అన్న విషయం నువ్వు తెలుసుకోవాలి. ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను కిందకు దిగజార్చాలి అని చూశారో వారందరూ కూడా నిన్ను కొత్తగా చూస్తారు. వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. దానికైనా సందర్భం తొందరలో వస్తుంది. నీకు బాధ అనిపించినా, అవమానం అనిపించినా కన్నీరు మాత్రం బయటికి రానివ్వద్దు తల్లి. పన్ను కొరుక్కుని ఈ అమ్మని తలుచుకుని ఎలా ఎదగాలి అని ఆలోచించు తల్లి. శ్రమించు, కష్టపడు. ఓటమి వచ్చినా ఎదుర్కో, ధైర్యంగా ఎదుర్కో. గెలిచినప్పుడు అనుకువగా ఉండు. నీ బాబా చెప్పే ఈ మాట నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి. నీ జీవితంలో బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా అస్సలు ఉండవు. ఇక నుంచి అన్నీ కూడా పటాపంచులైపోతాయి. నీ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తిని నీ బాబాని ఇస్తాను. ఇక నిన్ను ఎవరూ తాకలేనంతగా, నిన్ను అందనంత ఎత్తుకి ఉంచుతాను. నీకు ఎవరు నచ్చుతారో వారితో సంతోషంగా ఉండు తల్లి. ఎవరు నచ్చరో వారికి దూరంగా ఉండు. అప్పుడే ప్రశాంతంగా జీవించవచ్చు. నిజాయితీగా, ధైర్యంగా, నమ్మకంగా ఉన్న నిన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ఎలా జీవించాలి అని నిన్ను ఉదాహరణగా తీసుకుని జీవిస్తారు. ఎలా గెలవాలి అని నిన్ను చూసి నేర్చుకుంటారు. ఎలా అనుకువగా ఉండాలి, ఎలా మంచిగా ఉండాలి అని నిన్ను చూసి నేర్చుకుంటారు. కానీ ఒక్క విషయం తల్లి, ఈ బాబాని నమ్మిన వారు, ఆరాధించిన వారు నిజాయితీపరులు, ధర్మం వైపే ఉంటారు. మోసాలను సహించరు. ఎవరిని మోసం చెయ్యాలి అని అనుకోరు. అందుకే తల్లి నా బిడ్డవి అయ్యావు. నువ్వు నిజాయితీపరురాలువు తల్లి. ధర్మబద్ధంగా ఆలోచిస్తావు. ఇతరులకి మంచిని తలవాలి. ఇతరులకి ఎప్పుడూ కూడా చెడు చేయాలి అని అనుకోకూడదు. ఇతరులు బాగుండాలి అనే మనస్తత్వం ఉంటేనే ఈ బాబాని నువ్వు కొలవగలవు. నీకు అవన్నీ ఉన్నాయి కాబట్టే ఈ బాబాని నువ్వు కొలవగలుగుతున్నావమ్మా. అందుకే నేను నిన్ను స్వీకరించాను కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నీకు తెలియపరుస్తున్నాను. నువ్వు పెట్టిన ప్రార్థనలన్నీ నేను నెరవేరుస్తాను. నీ కోరికలన్నిటినీ కూడా సంతోషంగా నెరవేరుస్తాను. నీకు ఎలాంటి ఆపద రాకుండా నిన్ను కాపాడుతాను. నిన్ను ఆనందంగా ఉంచటం నా బాధ్యత తల్లి. ఇక మీదట అంతా కూడా సవ్యంగా జరుగుతుంది. ఇక అంతా కూడా సంతోషకరంగా ఉంటుంది. నీ జీవితం నువ్వే నమ్మలేనంత మార్పు వస్తుంది. జాగ్రత్తగా ఉండమ్మా. ఈ బాబాని ఆరాధిస్తున్న నీకు ఎప్పుడూ రక్షణ కవచంలా ఉంటాను. చెడుని నీకు ఆమడ దూరంలో ఉంచుతాను. మంచిని మాత్రమే నీకు చేరుస్తాను. నీకు మంచిదైనది మాత్రమే నీకు అందిస్తానమ్మా. ఈ బాబా మాట తప్పడు. నీకు సత్య ప్రమాణం చేస్తున్నానమ్మా.
సంతోషంగా ఉండు అని అయితే మన బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్పారండి. ఇప్పుడు శివయ్య తండ్రిని తాకిన వారి గురించి మన బాబాగారు ఇలా అంటున్నారు. బిడ్డ, శివయ్య తండ్రిని తాకావు కదమ్మా, నిన్ను వెతుక్కుంటూ వస్తున్న శుభవార్త వినమ్మా. ఇది నీకైన జీవితం, నీకు ఒక మంచి శుభకరమైన జీవితం లభించబోతుంది. నీకైన ఒకటి నిన్ను చేరబోతుంది తల్లి. జీవితంలో ప్రశాంతమైన వెలుగు రాబోతుంది. కొత్త జీవితాన్ని అనుభవించబోతున్నావు. నమ్మకమే కదా జీవితం. భయం వదిలే తల్లి, ధైర్యం వెనకాలే వెళ్ళు. నీ కష్టకాలం ముగిసిందమ్మా, శోధన కాలం దాటి వచ్చేసావు తల్లి. నువ్వు వద్దు అని నిన్ను వదిలేసి వెళ్ళిన వారు నువ్వు కావాలి అని నిన్ను వెతుక్కుంటూ వస్తారు తల్లి. అంతటి అదృష్టం నీకు కలగబోతుంది. ఇక నీకు అంతా సంతోషమేనమ్మా. నీకు కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా వేధిస్తున్న సమస్యకి పరిష్కారం లభించబోతుంది. నీ సమస్య తీరబోతుంది తల్లి. నా బిడ్డకి అన్నీ కలిసి వచ్చేలా చేస్తాను. నీకు విజయం వచ్చేలా చేస్తానమ్మా. అద్భుతమైన మార్పు నీ జీవితంలోకి రప్పిస్తాను. నువ్వు ఎదురు చూసే అద్భుతాన్ని నీ జీవితంలో వచ్చేలా చేస్తాను. నీకు అంతా మంచి జరుగుతుంది. నీ మంచి మనసుకి అంతా మంచి చేస్తానమ్మా. నీ మనసు అనుకూలంగా ఉంటే అనుకూలమైన ఆలోచనలు వస్తాయి. నువ్వు తలచి చూడని విషయం జరుగుతుంది. నువ్వే ఆశ్చర్యపోయే విషయం జరుగుతుంది తల్లి. నువ్వు ఏ కార్యం తలపెట్టినా అది మంచిగా సక్సెస్ అవుతుంది తల్లి. మంచి కాలంగా మారింది అని నేను నీకు చెబుతున్నాను తల్లి. నిన్ను వేధిస్తున్న సమస్య నిన్ను వదిలి పారిపోతుంది. నువ్వు అనుకునే విషయం ఈ నెలలోనే జరుగుతుంది. నువ్వు కన్నీరు కార్చే రోజులు ఆగిపోయాయి తల్లి. నీకు కావాల్సింది నీకు కలిసి వచ్చే కాలం ఆసన్నమైంది. నీ సాయి తండ్రిని ఆనందించానమ్మా. నిన్ను వదిలి వెళ్ళిపోయిన వారు వారికై వారు నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా. నీకు దగ్గరలోనే వసంతకాలం రాబోతుంది తల్లి. అనుభవించిన కష్టం, దిగులు, బాధ అంతా తీరిపోయి ఆనందకరమైన జీవితాన్ని జీవించబోతున్నావు. సిరి సంపదలతోటి జీవించబోతున్నావు. నా ఆశీర్వాదం నీకు లభిస్తుందమ్మా. నా అనుగ్రహంతో జీవించబోతున్నావమ్మా. ఆ కాలం నీకు ఇప్పుడే తెలుస్తుంది కదమ్మా. రాబోయే కాలమంతా కూడా నీకు బంగారు భవిష్యత్తుగా మారబోతుంది. నీ ఆవేదనంతా కూడా ముగిసిపోయింది అని గుర్తుంచుకో. కొండంత సమస్య కూడా ఐస్లా కరిగిపోతుంది తల్లి. ఆ సమయంలో నా దగ్గరికి వస్తావు. వచ్చి ధన్యవాదాలు బాబా అని చెప్పుకుంటావు. ఇక నుంచి నీకు మంచి విషయాలు జరుగుతాయి అని నీకు తెలుస్తాయి. నీవు గుర్తిస్తావు. దీనివలన నీకు సంతోషం కలుగుతుందమ్మా. రేపటి కోసం కాచుకుని ఉన్న విజయం నీకు నిశ్చయంగా దీపం వెలుగులా నీ జీవితంలో ప్రకాశవంతంగా ఉండబోతుంది. నా కృప నీపై ఎప్పుడూ ఉండబోతుందమ్మా. తీయని కాలం ఆరంభమయ్యింది. గుర్తుంచుకో, నీకు రాబోయే విజయవంతమైన కాలం నా చేతుల్లోంచి పంపిస్తున్నాను అని గుర్తుంచుకో. నా వాక్కులు ఎంత నమ్మకంతో వింటావో అంత నమ్మకంతో నీకు మంచి జరుగుతుంది. ఇక నీ లైఫ్లో భయం, దిగులు అనేవి నీకు తెలియకుండా ముగిసిపోతాయి తల్లి. నీ ప్రార్థనలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతాయి తల్లి. నీకైనా నువ్వు కోరిన ఉద్యోగం వస్తుంది. నీ అవసరాలన్నీ పూర్తి చేసి నా ఆశీర్వాదం రోజులు నీ కోసం తీసుకువచ్చానమ్మా. రేపటి నుండి అది జరగటం ఆరంభం కానుంది. నువ్వు నా దగ్గర కోరిన అన్ని కోరికలు తీరుస్తాను. బిడ్డ, ఇక నుంచి రాబోయే కాలం చాలా మంచిగా ఉంటుందమ్మా. దిగులు వదిలేసే తల్లి. ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా, ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టవద్దు తల్లి. పడ్డ కష్టం తీరిపోయింది అని చెబుతున్నాను కదా తల్లి. కాలానికి ప్రకృతికి మార్పు ఉన్నప్పుడు నా బిడ్డవైన నీ జీవితానికి మార్పు రప్పించకుండా ఎలా ఉంటాను తల్లి. నీకు అనుకూలమైన మంచి మార్పులు వస్తాయి అని గుర్తుంచుకో తల్లి. జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. నీపై వచ్చే అన్ని చెడులని కూడా పారద్రోలుతాను. ఎప్పుడూ కూడా నీకు భయం అనే మాట ఉండదు. ఎందుకు అంటే నీకు తోడుగా నీ సాయి తండ్రిని నేను ఉన్నాను. నీకు అంతా మంచి జరుగుతుంది. మంచి మాత్రమే జరుగుతుంది తల్లి. ఒకటి మాత్రమే గుర్తుంచుకో, ఎల్లవేళలా నీ సాయి తండ్రి నీతో ఉంటాడు అని గుర్తుంచుకో. నీకు ప్రతి క్షణము కూడా ఆనందకరంగా ఉంటుందమ్మా. శివయ్య తండ్రిని తాకావు కదా, ఈరోజు సోమవారం. ఆ శివయ్య తండ్రి నామమైన మంత్రమైన ఓం అరుణాచలేశ్వరాయ నమః అని 108 సార్లు జపించి తల్లి, ఏ కోరికైనా సరే ఆ శివయ్య తండ్రి ఇట్టే నెరవేరుస్తాడు. బోలాశంకరుడు తల్లి
ఏ కోరిక కోరినా సరే ఆ పరమేశ్వరుడు నిమిషాల్లో తీరుస్తాడు. నువ్వు నమ్మకంతో ఈరోజు ఈ నామాన్ని జపించు. నీకు అంతా మంచి జరుగుతుందమ్మా. నా ఆశీస్సులతో పాటు శివయ్య తండ్రి ఆశీస్సులు కూడా నీకు ఎప్పుడూ ఉంటాయి. ఆనందంగా సంతోషంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.